వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో వరల్డ్ యూరో గైనకాలజీ డే ఫిబ్రవరి 20th. సో ఇది మనం జరుపుకుంటూ ఉన్నాము. అయితే ఉమెన్ జనరల్గానే ఎలాంటి ఇష్యూస్ దాచిపెడుతూ ఉంటారు. సో దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఉమెన్ హెల్త్ గురించి మనం పూర్తి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయబోతున్నాము. వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజ గురలా ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గానే యూరో గైనకాలజిస్ట్ అంటే సపరేట్ వింగ్ అది. జనరల్గానే ఉమెన్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ అక్కడ ఆ ప్రైవేట్ ఏరియాలో వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి కానీ వెళ్ళరు డాక్టర్ దగ్గరికి. ఇంకా కూడా ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినా, ఇంత టెక్నాలజీ పెరిగిపోయినా ఒకసారి దీనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. క్రానిక్ అయిన తర్వాత ఎప్పుడూ వెళ్తూ ఉంటారు. మ్యామ్ ఏం చెప్తారు మ్యామ్ ఈ ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు ఉమెన్ గురించి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఎప్పుడైనా కానీ సెల్ఫిష్గా ఉండడం నేర్చుకోవాలి. అంటే ఎప్పుడు ఇవ్వడమే కాదు, వాళ్ళ గురించి వాళ్ళు కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఉమెన్ అందరినీ చూసుకుంటుంది ఫ్యామిలీలో. అంటే మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి, మీ ఇంట్లో అత్తమామల దగ్గర నుంచి, మీ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరినీ చూసుకుంటారు. కానీ వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోగలగాలి. సెల్ఫిష్నెస్ అనుకోకండి, మీ హెల్త్ మీ చేతుల్లో ఉండాలని గుర్తుపెట్టుకోండి. సో చిన్న చిన్న టెస్టులు చేయించుకుంటే అవి పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీయకుండా ఉంటాయి. ఇలాంటివి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ చెప్పినా కూడా వినే వాళ్ళకు కూడా నిజంగా ఇలా జరుగుతుందా, ఊరికే వీళ్ళు ఇలా చెప్తారేమో మమ్మల్ని భయపెట్టడానికి అనుకుంటారే తప్పితే దాని యొక్క ఇంపాక్ట్ మనకు అర్థం కాదు. అది మన ఫ్యామిలీలోనో మనకు తెలిసిన వాళ్ళకో జరిగేంత వరకు కూడా మనం దాన్ని దూరం నుంచి చూస్తూ ఏం కాదు, ఎవరికో ఒకళ్ళకి అయింది, నాకెందుకు అవుతుంది అని వదిలేస్తూ పోతూ ఉంటామే తప్ప వీ విల్ నాట్ టేక్ కేర్. మన హెల్త్ గురించి మాత్రం మనం పట్టించుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అది మన ఇంట్లో వాళ్ళకో ఫ్రెండ్స్కో కాకుండా ఒక డాక్టర్కి అట్లీస్ట్ డిస్కస్ చేయడం నేర్చుకోండి. ఊరికే వెళ్ళి కలవండి, ఇది ప్రాబ్లమా కాదా వాళ్ళని అడగండి. వాళ్ళు ఓకే అని చెప్తే ఎస్ ఓకే, వాళ్ళు కాదమ్మా దీని గురించి మీరు అట్లీస్ట్ ఫాలోఅప్ చేయాలని అంటే ఫాలోఅప్ చేయండి. వాళ్ళు ఏ టైంకి చెప్తే ఆ టైంకి ఒకసారి ఫాలోఅప్ చేయండి. మహా అంటే సంవత్సరానికి ఒకసారి ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఫాలోఅప్స్ ఏం చెప్పరు మీకు. సంవత్సరంలో ఒక్కసారి ఒక్కరోజు మీకోసం పెట్టుకోండి. ప్రతిరోజు 1 గంట సేపు మీకోసం స్పెండ్ చేసి ఎక్సర్సైజులు చేయడము, మీకు అంటూ ఒక టైంని పెట్టుకోండి. ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసేయండి, నేను ఈ గంట నా కోసమే పెట్టుకుంటున్నాను, సో ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, వాకింగ్కి వెళ్తున్నాను అని. టేక్ టైం, బీ హెల్దీ. చక్కగా చెప్పారు మ్యామ్, ఫాలో అవ్వాలి. ఫిబ్రవరి 20th వరల్డ్ యూరో గైనకాలజీ డే అంటే ఏంటి అసలు? సో యూరో గైనకాలజీ అనేది ఒక అన్సెడ్ సబ్జెక్ట్ అండి, చాలామందికి తెలియదు. సో దాని గురించి చెప్పాలి అని అంటే మీకు ఉండే యూరినరీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే పెల్విక్ ఫ్లోర్ అంటే కింద భాగంలో ఎనీ ఇష్యూ, సో గైనకాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళే ఉంటారు. లేదు వాళ్ళ పరిధిలో లేనివి కొన్ని ఉంటాయి. యూరిన్ లీక్ అవ్వడం దగ్గర నుంచి కిందికి గర్భసంచి జారే సమస్యలు కానివ్వండి, మూత్రం సంచి జారే సమస్యలు కానీ, మోషన్లో ఇబ్బందులు కానీ, ఇవన్నీ మీరు ఎవరికి చెప్పుకోలేరు అనుకుంటే మా దగ్గరకు వచ్చి మీరు చెప్పుకోవచ్చు. ఓకే, యానల్ ఇష్యూస్ కానీ వెజానికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఉన్నాయంటే వెళ్ళరు, చాలా క్రానిక్ అయ్యాక మాత్రమే వెళ్తూ ఉంటారు. సో మీలాంటి డాక్టర్స్ బయటకు వచ్చి చెప్తూ ఉంటారు, అవగాహన కల్పిస్తూ ఉంటారు, అవేర్నెస్ ఉంది. సర్వైకల్ క్యాన్సర్ గురించి కావచ్చు, అబ్నార్మాలిటీస్, ఇప్పుడు బ్లీడింగ్ అబ్నార్మాలిటీ ఉంది, ఇలా ఉంటే ఇలా అబ్నార్మల్గా ఉన్నట్లు వెళ్ళండి డాక్టర్ దగ్గరికి అని. జనరల్గా ఒక 40 తర్వాత ఉమెన్కి బ్లీడింగ్ ఇష్యూస్ అనేవి ఎట్లా ఉంటాయి, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్? సో 40 తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ ఇయర్ మనం ఒక స్క్రీనింగ్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అది బ్రెస్ట్ స్క్రీనింగ్ దగ్గర నుంచి తీసుకోండి. బ్రెస్ట్కి మామోగ్రఫీ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని అల్ట్రాసౌండ్ అండ్ ఎక్స్రేస్ రెండింటితో చేస్తారు. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని చాలామందికి అపోహ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఎక్స్పోజర్ చాలా తక్కువ అండ్ సంవత్సరం మొత్తానికి కలిపి ఒకటేసారి చేయిస్తాం మనం. దానివల్ల ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ రావడం కంటే ఒకవేళ క్యాన్సర్ ఉంటే మిస్ అయ్యింది అనుకోండి, అప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ చాలా హెవీగా ఉంటాయి, అది మనం భరించలేం. సో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత బెటర్. అండ్ దట్ ఈస్ 1 year, ఎవ్రీ ఇయర్కి ఒక్కసారి. ద సెకండ్ థింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఓన్లీ గర్భసంచికి ఉండే ముఖద్వారం, సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఫీమేల్స్లో. అది కూడా ఎందుకు అంత సివియారిటీ ఉంది అంటే ఇట్స్ అ సైలెంట్ క్యాన్సర్. మనకు అసలు దాని నుంచి సిమ్టమ్స్ కానీ ఏం కనపడవు, నొప్పి ఉండదు, ఏముండదు. సో చాలామంది అడుగుతారు, నాకు సర్వైకల్ క్యాన్సర్ ఉందని నాకు ఎలా తెలుస్తుందని. ఎలాగూ తెలీదు.
సో అది తెలిసే వరకు మనము దానికి ఏం ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేమన్నమాట. అందుకే స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అని అంటాం. ఒక్కసారి మీరు పాప్స్మియర్ అనే పరీక్ష చేయిస్తే ఏం చేయం, మీకు ఏదైతే వైట్ డిశ్చార్జ్ లాంటివి ఉంటుందో మేము ఎలాగో ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక బ్రష్ తోటి ఆ వైట్ డిశ్చార్జ్ని టెస్ట్కి పంపిస్తాం, అంతే చేస్తాం. అండ్ దాంతో మనకి నెక్స్ట్ 3 years మనం సేఫ్గా ఉన్నామా లేదా అనేది తెలిసిపోతుంది. మీరు ఒకవేళ హెచ్పివి డిఎన్ఏ కూడా చేయించుకుంటే హెచ్పివి అనేది వైరస్, దానివల్లే వస్తుంది సర్వైకల్ క్యాన్సర్. సో సెక్షువల్ ఎక్స్పోజర్ అసలు ఎప్పుడూ లేని వాళ్ళకి ఇలాంటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ లేదు. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అయినా? ఈ వైరస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. సో ఒకసారి మనకి సెక్షువల్ ఇంటర్కోర్స్ మొదలైంది మన లైఫ్లో, అది 18 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. మీకు ఎక్స్పోజర్ మొదలైనప్పటి నుంచి 3 years కౌంట్ చేసుకోండి. సో ఆ 3 years తర్వాత మీరు ఒక టెస్ట్ చేయించుకోవాలి. ఓకే. అండ్ ఇది వ్యాలిడ్, 3 years వరకు వ్యాలిడ్. హెల్దీ ఇండివిజువల్లో కూడా వస్తుందా మ్యామ్ ఇది? ఎస్, హెల్దీ ఇండివిజువల్స్ అయినా అన్హెల్దీ ఇండివిజువల్స్ అనేది డిఫరెన్సియేషన్ ఏం లేదు. ఫీమేల్స్ ఎవరైనా సెక్షువల్లీ ఎక్స్పోజ్డ్ ఉంటే వాళ్ళందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎందుకు అంటే ఇట్స్ అ వైరల్ డిసీజ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యూజువల్గా ఏంటంటే ఎర్లీగా చాలామంది సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండొచ్చు. ఇట్స్ నాట్ లైక్ అ రూల్, అంటే ఒకరితోనే మనం లైఫ్ లాంగ్ ఉంటామని ఏం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వీఆర్ సీయింగ్ ఇట్ రెగ్యులర్గా దట్ ఒకరి లైఫ్లో ఒకరికంటే ఎక్కువ పార్ట్నర్స్ ఉండడం. అది మేల్కి అయి ఉండొచ్చు, ఫీమేల్కి అయి ఉండొచ్చు. అండ్ యూజువల్గా ఇంటర్కోర్స్లోనే వస్తుంది కాబట్టి త్రూ మేల్ సంక్రమిస్తుంది ఇది ఫీమేల్కి. సో వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు దీనికి ప్రొటెక్షన్గా. వ్యాక్సినేషన్ మేల్స్కి ఇస్తాము, ఫీమేల్స్కి ఇస్తాము. ఇప్పుడున్న కాలంలో చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడు సెక్షువల్ ఎక్స్పోజర్ జరిగి ఉండదు కాబట్టి వాళ్ళకి 100% ప్రొటెక్షన్ ఉంటుంది. 2 doses అయిపోతుంది. ఒక్కసారి 15 దాటిన తర్వాత వాళ్ళకి 3 doses ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైం, పదే తీసుకోవాలంటే లేదు. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో మాకు ఎవరికో సర్వైకల్ క్యాన్సర్ ఉంది సో మేము తీసుకోమనే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. మీకేం ఇమ్యూనిటీ డెవలప్ అయిపోలేదు. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండివిజువల్కి, అంటే ఒక పర్సన్కి త్రూ సెక్షువల్ ఎక్స్పోజర్ వచ్చింది కాబట్టి ఇది జెనెటిక్ కాదు. దెర్ ఆర్ సో మెనీ క్యాన్సర్స్. ఇప్పుడు చాలా క్యాన్సర్స్ జెనెటిక్గా ఉంటాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ జెనెటిక్స్లో ఉందంటే ఎర్లీగా డిటెక్ట్ చేయమని చెప్తాం. మీరు 40కి చేయాల్సిన స్క్రీనింగ్ 30 నుంచే చేయమని అడుగుతాం. మీ అక్కకో మీ మదర్కో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ హై ఉంటుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్ అలా కాదు. చాలామంది అంటారు మా ఫ్యామిలీలోనే లేదు మేడం ఇట్లాంటి క్యాన్సర్ అది ఇది. మీ ఫ్యామిలీలో ఉండాల్సిన అవసరం లేదండి, ఇది జెనెటిక్ కాదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ ఇండివిజువల్ పాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకోవాల్సిందే, ఎర్లీగా డిటెక్ట్ చేయించుకోవాల్సిందే. ఓకే. పాప్స్మియర్ అనేది అంటే ఈ ఏజ్లో చేయించుకోవాలి అట్లా ఏమైనా ఉంటుందా? మీరు సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారు అని అంటే మన దగ్గరికి వచ్చేది ఎప్పుడు అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ వస్తారండి. డెలివరీ అయిపోయాక మోస్ట్ కామన్గా ఉండే కంప్లైంట్స్కి వస్తారు. సో అలాంటి టైంలో యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సరే ఎలాగో చూస్తున్నారు కదా ఒక పాప్స్మియర్ కూడా చేయించుకుందాం, పనిలో పని అయిపోతుందని. ఒక 1000-1500 అయ్యే టెస్ట్ అది. చాలా మంది ఫ్రీగా కూడా చేస్తాము కొన్ని క్యాంప్స్ అవి పెట్టినప్పుడు. అలాంటప్పుడన్నా చేయించుకోండి. పాప్స్మియర్ ఒకసారి అది నెగిటివ్ ఉంటే, ఇది నెగిటివ్ ఒకసారి వచ్చింది అంటే మీరు 3 years వరకు యూఆర్ సేఫ్. మళ్ళీ 3 years తర్వాత చేయించుకోండి ఇంకొక టెస్ట్, అంతే. ఇప్పుడు సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నారు ఉమెన్, సో వాళ్ళకి లేదా డెలివరీ అయిన తర్వాత వచ్చారు వాళ్ళకి నెగిటివ్ ఉంది అన్నప్పుడు వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే ఇంక వాళ్ళు ఫుల్ ప్రొటెక్షన్లో ఉన్నట్టు. యాక్చువల్గా వ్యాక్సిన్ చేయించడం కోసం అని చెప్పి మీరు హెచ్పివి టెస్టింగ్ చేయించాల్సిన అవసరం లేదండి. బట్ వ్యాక్సిన్ ఆల్రెడీ మీరు ఎక్స్పోజ్డ్ ఉండి మీకు హెచ్పివి ఎప్పుడైనా టెస్ట్ చేయబడింది, మీకు ఆల్రెడీ హెచ్పివి ఉంది అంటే దానికి జీనోటైపిక్ టెస్టింగ్ అనేవి చేస్తారు. బట్ ఇదంతా మన పరిధిలో లేనిది, పక్కన పెడదాము. మనకు తెలుసుకోవాల్సింది ఎంతవరకు అని అంటే పాప్స్మియర్ చేయించుకోండి. పాజిటివ్ ఉండదు, ఓకే, అది మనం హోప్ చేస్తాం. పాజిటివ్ ఉంది అంటే దానికి నెక్స్ట్ టెస్ట్లు వేరే ఉంటాయి అన్నమాట. సో కాల్పోస్కోపీ అని, లేకపోతే నెక్స్ట్ ఒక బయోప్సీ తీయడం కానీ, ఎంతవరకు నిజంగా క్యాన్సర్ పెరిగింది అవన్నీ చూడడానికి. ఉత్త హెచ్పివి నెగిటివ్ ఉంటే వీళ్ళకి వ్యాక్సిన్ వేస్తే వీళ్ళు 100% ప్రొటెక్షన్లో ఉన్నారు. ఎస్ ఈవెన్ 1 single dose ఆఫ్ వ్యాక్సిన్ కూడా మనకి చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. బట్ మొత్తం డోస్ కంప్లీట్ చేయమని అడుగుతాం, ఒక 3 doses అంతే. మ్యామ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది అసలు ఎన్ని ఇయర్స్ వరకు వస్తుంది ఉమెన్కి? చాలా ఎర్లీ ఏజెస్లో కూడా రావచ్చండి. కాకపోతే దీనికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది అనమాట, ఇంక్యుబేషన్ పీరియడ్ లాగా. సైలెంట్గా ఉంటుంది కాబట్టి సడన్గా క్యాన్సర్ లాగా కనిపించదు. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో వాళ్ళు బ్లీడింగ్తోనో దేంతోనో వచ్చినప్పుడు కూడా డిటెక్ట్ చేస్తాం. సో వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే గమనిస్తారు కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ అలాంటి సిచ్యువేషన్లో కూడా వస్తుంది. బట్ అది వాళ్ళకి ఎప్పుడో వచ్చి ఉంటుంది అండ్ అది గ్రో అయ్యి ఈ ప్రెగ్నెన్సీ వచ్చి 30 ఆ ఏజ్లో బయటపడుతుంది. ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది?
ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుందని ఏం లేదు. కొన్ని ఆపరబుల్, కొన్ని ఇనాపరబుల్. అంటే ఆపరేషన్ చేయగలిగే స్టేజ్లో ఉన్నప్పుడు సర్వైకల్ క్యాన్సర్ని ట్రీట్ చేస్తాము. ఆపరేషన్ చేయలేము అనే పరిస్థితి ఉన్నప్పుడు యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ పక్కనంతా పాకుతుంది అనమాట. సో సైడ్స్కి అంతా వెళ్ళిపోయినప్పుడు దాన్ని మనం సర్జరీ ద్వారా తీయలేం. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి కీమోథెరపీ, రేడియేషన్, బ్రాకిథెరపీ అని అలాంటివి ఇస్తారు. బట్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. మళ్ళీ రికరెన్స్ అంటే తిరిగి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి. అంటే ఒక ప్రీ సిమ్టమ్ కూడా తెలీదా సర్వైకల్ క్యాన్సర్ వస్తే? తెలీదండి. సైలెంట్గా కూడా ఉండొచ్చు. కొంతమందికి బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది. వైట్ డిశ్చార్జ్ ఊరికే రావడం కానివ్వండి, ది స్మెల్లీ డిశ్చార్జెస్ ఉంటాయి. బట్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ రావడం ఉండదు. వైరల్ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉంటే అలాంటి వాళ్ళకి మనం హెచ్పివిని కూడా టెస్ట్ చేస్తాం. సో అది టెస్ట్ చేసి ఒకవేళ మనకి పాజిటివ్ వచ్చింది అని అంటే అప్పుడు మనం నెక్స్ట్ గురించి ఆలోచిస్తాం. వాళ్ళకి మెనోపాజ్ వచ్చినా సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా? మెనోపాజ్ కంటే ముందే ఉంటుంది. బట్ అది బయటపడ్డ మెనోపాజ్ తర్వాత బయటపడే ఛాన్స్ ఉంటుంది. బ్లీడింగ్ లాగా. బ్లీడింగ్ అని చెప్తారు కదా, నార్మల్ అబ్నార్మల్ ఎలా తెలుసుకుంటాం అసలు? సో యూజువల్గా మెనోపాజ్ రానంత వరకు, అంటే మెనోపాజ్ని మనం ఎట్లా చెప్తాం, 12 నెలలు పీరియడ్ రాలేదు అన్నప్పుడే దీన్ని మెనోపాజ్ లాగా ట్రీట్ చేయాలండి. ఒక్కసారి 12 months అయిపోయింది అనుకోండి, అంటే పీసీఓడి వల్ల కాదు నేను చెప్పేది, ఒక ఏజ్ తర్వాత ఒక 40, ఇప్పుడైతే 40 నుంచి తీసుకోవచ్చు. ప్రీమెచ్యూర్గా కూడా ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటున్నాము, అంటే ఇన్సఫిషియన్సీ బేసిక్గా. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ అని ఒక హార్మోన్ ఉంటుంది, అది చాలా హై అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఎర్లీగా వాళ్ళ మెనోపాజ్ వచ్చేస్తుంది. ఫ్యామిలియల్గా కూడా ఇది హెరిడిటరీ కూడా, అంటే మన మదర్కి 41 అట్లా వచ్చిందంటే వీళ్ళకి 40కి 39కి కూడా చూస్తాం మెనోపాజ్. సో అంటే ఎర్లీగా వచ్చే వాళ్ళు చాలా మందే ఉంటున్నారు ఇప్పుడు. అసలు అప్పటికి అసలు పిల్లలే ప్లాన్ చేసుకోవట్లేదు కదా మ్యామ్. అంటే యూజువల్గా కొన్నిసార్లు నిజంగానే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వాళ్ళు కూడా ఈ 35-34 ఈ ఏజ్ గ్రూప్లో కూడా నవ్ ఐఎమ్ సెటిల్డ్, నవ్ ఐ వాంట్ ప్లాన్ కిడ్స్ అన్నప్పుడు సడన్గా చూస్తే ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి. ఏఎంహెచ్ అసలు ఏమి ఉండదు, ఈ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ చాలా హై ఉంటుంది. సో ఇట్లాంటి ఓవేరియన్ ఫెయిల్యూర్ కండిషన్స్ కూడా చూస్తున్నాం. అందుకనే అట్లీస్ట్ మనం స్క్రీనింగ్లో ముందు నుంచి చూసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఇఫ్ యూ వాంట్ యువర్ ఓన్ కిడ్స్, మనం తర్వాత ప్లాన్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ గో ఫర్ అదర్ ఆప్షన్స్ ముందే. సో ఇవంతా అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఐడియా ఉంటే, అవగాహన ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఈ మెనోపాజ్ ఒకసారి వచ్చిందనుకోండి, ఆ తర్వాత ఈవెన్ బ్లీడింగ్, స్లైటెస్ట్ బ్లీడింగ్ మీకు కనిపించినా కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి. మీ ఫ్రెండ్ ఏదో చెప్పిందనో, ఇంటి దగ్గర వాళ్ళు ఏదో చెప్పారనో దాన్ని వదిలిపెట్టకండి. బికాస్ ఒకసారి డాక్టర్ చూసి ఇది నార్మల్ అని అంటే నార్మల్ అండి, లేదు ఏదో పాలిప్ ఉంది, ఏదన్నా ఎండోమెట్రియం థిక్నెస్ అంటే లోపల పొర ఎక్కువ అవుతుంది అనమాట, ఆ పొర లావైంది అని అంటే ఇట్ కెన్ బి అ సైన్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. భయపెడుతున్నామని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఇలా ఉంటుందని కూడా కాదు. చాలా వరకు సిమ్టమ్స్ ఏం కనిపించకుండా పొర మందం పెరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి చిన్న బ్లీడింగ్ లాగా కనిపించవచ్చు, అది వేడి చేసింది అనుకుంటారు, లేకపోతే పొడి బారిపోయింది కాబట్టి బ్లీడింగ్ అనుకుంటారు. చాలా కామన్గా మేము చూస్తాం. సో చూస్తాం కాబట్టే మీకు చెప్తాం. బట్ మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలా పొర మందమైనప్పుడు అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ అయి ఉండొచ్చు. ఇది నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అది పైకి బాడీ అంతా పాకేస్తుంది. సో అప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చినా ఉపయోగం ఉండదు. సో ఎప్పటికప్పుడు అసలు చెకప్కి వెళ్ళాల్సిందే. గైనకాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారంటే జనరల్గా కూడా ఎంత బాగా చదువుకున్నా కానీ ఆ ప్రెగ్నెన్సీ, డెలివరీ లేదా బాగా మోస్ట్ కాంప్లికేటెడ్ అయింది ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రమే వెళ్తూ ఉంటాం. అవును, ఇది నిజమండి. బికాజ్ మేము చూసే వాళ్ళు కూడా మేము ఎన్నేళ్ళ నుంచి సఫర్ అవుతున్నారని అడగం, ఎన్నాళ్ళు అయింది కంప్లైంట్ వచ్చని అడుగుతాం కదా. అప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫీవరు, దగ్గు, జలుబు ఇవన్నీ ఏం చెప్తారు, 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి. మా దగ్గర అలాంటి కంప్లైంట్ ఉండదు. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 ఏళ్ళ నుంచి, నా సెకండ్ బేబీ పుట్టినప్పటి నుంచి, అంటే ఇప్పుడు ఆవిడకి 50 ఏళ్ళు ఉంటాయి అనమాట. అంటే గత 30 ఏళ్ళ నుంచి సఫరింగ్. అంటే ఈ బాధని వాళ్ళు భరిస్తూ ఇది నార్మల్ అని అనుకుంటూ వాళ్ళని వాళ్ళు మభ్యపెట్టుకుంటూ బతుకుతారే తప్పితే, జస్ట్ చెప్పడానికి ఏముందండి, ఉమెన్స్ డే వచ్చినప్పుడు అందరూ ఆడవాళ్ళు గ్రేట్ అని మాట్లాడతారు, ఇంట్లో ఏదో సినిమా చూసినప్పుడు అమ్మని చూసి ఏడుస్తారు, ఇంతే తప్పితే నిజంగా మదర్ని తీసుకెళ్ళి చూయించాలని కానీ, ఎవ్రీ ఇయర్ ఒక యాన్యువల్ హెల్త్ చెకప్ మీకు అఫోర్డబిలిటీ ఉండి, ఒక పట్టు చీర కొనుక్కునే అఫోర్డబిలిటీ ఉంది అంటే అదే డబ్బులు మీ యాన్యువల్ హెల్త్ చెకప్ మీద పెట్టుకొని ఒక డెక్సా స్కాన్, బాడీలో మీకు బోన్స్ ఎంత గట్టిగా ఉన్నాయనేది చెప్తుంది, అండ్ ఒక ప్యాప్స్మియర్, ఒక బ్రెస్ట్ స్క్రీనింగ్, ఇవి మినిమం అండి.
అండ్ అల్ట్రాసౌండ్లో కూడా చాలా వరకు ఈ మధ్యలో ఏం సిమ్టమ్ లేకపోయినా ఒక అల్ట్రాసౌండ్ చేసినప్పుడు బయటపడుతున్నాయి. సో దాని నుంచి మేము వెనక్కి అడుగుతాం అనమాట క్వశ్చన్స్, మీకు ఎప్పుడైనా బ్లీడింగ్ అయిందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే అప్పుడు చెప్తారే తప్పితే అది వచ్చిన బ్లీడింగ్ కూడా వాళ్ళు మర్చిపోయి ఉంటారు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం ఒకసారి అయింది అంటారు. అలాంటప్పుడు హిస్ట్రోస్కోపీ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒక బయోప్సీ తీసే అవసరం ఉంటుంది. క్యాన్సర్ కాదంటే హ్యాపీ, క్యాన్సర్ అయితే మనకి ట్రీట్మెంట్ ఎర్లీగా దొరుకుతుంది కదా, అంత నాలెడ్జ్ ఉండాలి. ఎస్, హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది మనం వింటాం కదా, ఇది అబద్ధం. అసలు హైజీన్కి అసలు డెఫినేషన్ ఎలా ఉంటుంది? బాడీ న్యాచురల్గా కూడా హైజీనిక్గా ఉంటుందండి. ఇప్పుడు చెవుల్లోకి మనం నీళ్ళు పోసి కడుక్కోము. అండ్ అట్లనే చాలామంది ఈ మధ్యలో చాలా ఫేమస్ అయింది ఏంటంటే మంతన్ గారు నేను ఎప్పుడు బ్రష్ కూడా చేసుకోలేదు అని అన్నారనమాట. ఆ వీడియో చాలా ఫేమస్ అయింది. బట్ నిజంగా బాడీకి దాని ఓన్ కెపాసిటీ ఉంటుంది, దట్ అది నెమ్మదిగా ఏదైనా సరే బాడీలోంచి పుష్ చేసే కెపాసిటీ మన ఇమ్యూనిటీ పవర్. సో మనం ఏమి ఇదేదో సబ్బు వాడితేనే మనం హెల్తీగా ఉన్నాము, లేకపోతే ఈ పర్ఫ్యూమ్ వాడాలి, ఇదంతా ఏం ఉండదు. న్యాచురల్గానే బాడీ ఈజ్ హెల్దీ. మనం దీన్ని పాడు చేసే కొద్దీ పాడైపోతుంది. అండ్ క్లీన్గా ఉంచుకోవడం, హైజీనిక్గా ఉంచుకోవడం అని అంటే కింద మనం తడిగా ఉంచుకోకపోవడమే హైజీన్. సో అండర్వేర్ వాడతారు, అండర్వేర్ అది తడిగా వేసుకుంటారు చాలామంది. లేదు అని అంటే వాష్ చేసుకున్నాక పొడి అయ్యేదాకా వెయిట్ చేయరు, లేదు డ్యాబ్ చేసుకోరు. ఒక టిష్యూ పేపర్ తీసుకొని డ్యాబ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా మీ దగ్గర టవల్ ఏదైనా ఉంటే జస్ట్ దాన్ని డ్యాబ్ చేసి వదిలేసేయచ్చు. డ్రైగా ఉంచుకోవడం ఇంపార్టెంట్. ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా వైట్ డిశ్చార్జ్ స్మెల్లీగా కానీ, ఎక్కువ రావడం కానీ, ఇలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకొని అది హీల్ అయిపోయేంత వరకు చూసుకోండి. మానిపోయిన తర్వాత ప్రాబ్లం ఉండదు. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దేనికన్నా సొల్యూషన్ ఫాస్ట్గా వస్తుంది. ఎస్ మ్యామ్, ఇంతకుముందు నేను మీ ఇంటర్వ్యూ చేసినప్పుడు కామెంట్స్ రాశారు, పీరియడ్ వచ్చే ముందు వెజనల్ ఇచ్చింగ్ వస్తుంది, ఇది ఏంటి, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? వెజనల్ ఇచ్చింగ్ మీకు నార్మల్గా కూడా రెగ్యులర్గా వస్తుందంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్కి సైన్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఏదైనా షుగర్స్ కొంచెం హైగా ఉండొచ్చు. సో ఇదొక్కటి గమనించుకోండి. ఒకవేళ మీకు ఫంగల్ ఇన్ఫెక్షనే ఉంది అని అంటే అది సింపుల్ మెడికేషన్తో తగ్గిపోతుంది. మనకి జస్ట్ పీరియడ్ వచ్చే ముందు వెజనల్ ఇచ్చింగ్ వస్తుంది అనేదైతే సిమ్టమ్ ఏం కాదండి, డ్రైనెస్ వల్ల వస్తుంది ఇచ్చింగ్. ఎప్పుడైనా సోప్ చేంజ్ కానీ, మీరు ఏదైనా మీరు ఇన్నర్ వేర్ యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్లో మార్పు వచ్చినా కూడా దర్ ఇస్ హై ఛాన్స్ మీకు వెజనల్ ఇచ్చింగ్ రావడం. సో ఏదైనా చిన్న ట్రిగర్ ఉంటుంది, అది గమనించుకొని అది స్టాప్ చేయండి. ఇలాంటివన్నీ కూడా ట్రీట్ చేయకపోతే గర్భసంచి వరకు వెళ్తాయా? ట్రీట్ చేయకపోతే ఈ బయట ఉండే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఇవి గర్భసంచి వరకు వెళ్ళవండి. అండ్ క్యాండిడియాసిస్ అని ఉంటుంది, అది గర్భసంచి కింద ఉండే ద్వారం ఏదైతే కలయిక ద్వారం ఉంటుందో అదే వెజైనా. సో ఈ వెజైనా లోపల క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, దీనివల్ల డ్రైనెస్ ఉండొచ్చు, యూరిన్ ప్రాబ్లమ్స్ కూడా మంటగా రావడం కానీ, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడే. కానీ ఇది గర్భసంచి వరకు వెళ్ళే ఛాన్సెస్ తక్కువ. సో యూట్రైన్ లోపల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే, గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ వస్తుందంటే అది లోపల ఉండే బ్యాక్టీరియా వల్ల అనమాట. ఎండోమెట్రైటిస్ అని వాటిని డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం. ఇంకొకటి వెజైనాలో కొందరికి గడ్డల్లాగా ఉంటాయి అంటారు, అది ఏంటి మ్యామ్? సో యూజువల్గా మనం చూసే గడ్డ బార్తోలిన్ సిస్ట్ అంటాం అనమాట. సో ఈ బార్తోలిన్ సిస్ట్ అంటే జస్ట్ ఒక గ్రంథి, అది అందరికీ ఉంటుంది కానీ అందరికీ ఇన్ఫ్లేమ్ అవ్వదు. ఇప్పుడు అందరికీ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, బట్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడే మనకి యాక్నే లాగా ప్రెజెంట్ అవుతుంది, పింపుల్స్ అప్పుడే వస్తాయి. సేమ్ థింగ్, అందరికీ గ్రంథి ఉంటుంది, బట్ అది ఇరిటేట్ అయినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఊరికూరికి వచ్చినప్పుడు మాత్రమే అది ఉబ్బినట్టు కనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అవసరం అంటే లేదు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి, సిమ్టమ్స్ ఏం లేని వాళ్ళకి దాన్ని ట్రీట్ చేయమండి. బట్ సిమ్టమాటిక్గా ఉన్నారు, నొప్పి వస్తుంది, కలిసిన ప్రతిసారి ఇబ్బంది అవుతుంది, కలిసిన ప్రతిసారి ఇన్ఫెక్షన్ వస్తుంది అన్న వాళ్ళకి దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి పెడతాం. ఓకే, యా. సో కలిసిన ప్రతిసారి ఇబ్బంది అలాంటివి మోస్ట్ కామన్గా వింటూ ఉంటారా మీరు? అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు సిస్ట్ వల్ల ఒకటే అని కాదు, బట్ వేరే రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు వెజైనిస్మస్ అనేది ఏంటి అని అంటే ఈవెన్ టచ్తో కూడా వాళ్ళకి పెయిన్ సెన్సేషన్ లాగా తెలుస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏంటి కలయిక తర్వాత పెయిన్ వస్తుందేమో అని అనుకుంటారు, బట్ ఒరిజినల్గా వాళ్ళకి టచ్ సెన్సేషన్ కూడా పెయిన్ లాగా పర్సీవ్ అవుతుంది. సో చాలా మందికి మనం జస్ట్ సైకలాజికల్గా వాళ్ళని కౌన్సిల్ చేయడము, వాళ్ళకి అర్థం చేయించడంతో బెటర్మెంట్ ఉంటుంది. ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది, డైలేటర్స్ అని ఉంటాయి, అలాంటి వాటితో మనం వాటి హెల్ప్ తీసుకొని కూడా వీళ్ళని దాని నుంచి బయటకు తేవచ్చు. బట్ నిజంగా పెయిన్ఫుల్గా ఉందంటే దానికి మెడికేషన్ ఉంటుంది, ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మ్యామ్, ఈ మధ్య మనం చాలా వీడియోస్ చూస్తున్నాము, వెజైనా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చినా కానీ దాన్ని కరెక్ట్ చేస్తారు, అట్లాంటివి అంత కాస్మెటిక్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా?
వెజనల్ స్ట్రక్చరల్ చేంజెస్ అంటే కాస్మెటిక్ కాదు యాక్చువల్గా. స్ట్రక్చరల్గా అంటే మనం పుట్టుకతోటే కొన్ని అబ్నార్మాలిటీస్తో పుట్టచ్చు, బట్ అది మనకి ఫిజికల్గా బయటకి కనిపించేది అయి ఉండదు. ఇప్పుడు మీకు లిప్ మీద ఎప్పుడైతే క్లెఫ్ట్ లిప్ అంటామో ఇలాంటివన్నీ కనిపిస్తాయి, చీలిక కనిపిస్తుంది, బట్ లోపల ఉండేది అల్ట్రాసౌండ్ చేస్తేనో లేకపోతే వాళ్ళకి ఎప్పుడూ పీరియడ్స్ రాకపోయి ఉంటేనో, వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చి ఉంటే కానీ ఇప్పటివరకు పీరియడ్స్ వచ్చి ఉండవు, ఇలాంటివన్నీ ములేరియన్ అనామలీస్ అని అంటాం అనమాట. వీటికి ట్రీట్మెంట్ అవసరం, బట్ ప్రతి ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ అవసరమా అని అంటే కాదు. కొందరికి గర్భసంచి నార్మల్గానే అబ్నార్మల్ షేప్స్లో ఉండడం కానీ, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది అండ్ 2 యూట్రస్ ఉంటాయి, 2 గర్భసంచులు ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఒకటే గర్భసంచి 2గా డివైడ్ అవుతుంది, అలాంటి వాళ్ళు కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లం అవ్వదు. వాళ్ళకి ఎప్పుడైతే పిల్లలు పుట్టట్లేదో అప్పుడు చెక్కి వెళ్తారు, అలాంటప్పుడే ఇవి బయటపడతాయి అన్నమాట. ఓకే. అంతేగాని వెజనలో మనం స్ట్రక్చరల్ చేంజ్ ఉంటే ఖచ్చితంగా చేయాలంటే ప్రతిదీ అవసరం లేదు. కొన్ని ఉంటాయి వాళ్ళకి బ్లీడింగ్ కూడా అవుతుండదు, లోపల ఇరుక్కుపోతుంది బ్లీడ్ అంతా, ఇలాంటి వాళ్ళకి అవసరం. ఎంట్రీ దొరకదు అంటే ఇప్పుడు వాళ్ళ కలయికనే పాసిబిలిటీ లేదు, బయట ఆల్రెడీ ఒక థిక్గా ఒక అట్టముక్క పెట్టినట్టు అడ్డంగా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి చాలా సివియర్ బ్లీడింగ్ అవుతుంది కలిసినప్పుడు, చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు కలిసిన ప్రతిసారి. అలాంటి వాళ్ళకి చిన్న ఇన్సిషన్ ఇచ్చి అంటే చిన్న కట్ చేసినా కూడా అది ఓపెన్ చేసే సర్జరీ లాంటిది ఒకటి ఉంటుంది. ఇలాంటివి అవసరం, కాస్మెటిక్గా కాదు. డెలివరీ తర్వాత అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు? సో మోస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చేసి డెలివరీ తర్వాత వాళ్ళు చెప్పేది బ్లీడింగ్ ఆగట్లేదని, బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూస్గా ఇస్తున్నాను, సో కింద అంతా పెయిన్ఫుల్గా ఉంది కలిసినప్పుడు, అండ్ అసలు నాకు కలవాలనే ఫీలింగే లేదు. సో మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కలవాలనే ఫీలింగ్ లేకపోవడం నార్మల్. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మీరు 2 years 3 years వరకు ఇవ్వడం అనేది ఒకవేళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం ఇవ్వకండి. బికాజ్ మీకు ఆల్రెడీ 1 year తర్వాత బేబీకి ఇచ్చే పోషన్ ఏమి ఉండదు, జస్ట్ మనం సాటిస్ఫాక్షన్ కోసం బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాం. ప్లస్ పిల్లలు కూడా వేరే పదార్థాలు ఏం తినకుండా బ్రెస్ట్ మిల్క్ మీదనే ఆధారపడిపోతారు. సో ఇది ఒకటి. సెకండ్ థింగ్ ఇస్, సో ఇంకొకటి ఏంటి అంటే కలయికలో ఇబ్బంది కలగడం. సో పోస్ట్ డెలివరీ డ్రైనెస్ వల్ల కలయికలో ఇబ్బంది ఉంటుంది, బట్ అది కంఫర్టబుల్గా కావాలి అని అంటే మనం ఒకసారి డాక్టర్ని కలిసి దానికి కూడా సొల్యూషన్స్ తీసుకోవచ్చు. అలాంటి కాంప్లికేషన్స్తో వస్తారు. ఎస్. ఓకే. జనరల్గా కూడా ఈ ఉమెన్కి సంబంధించి ఎప్పుడు ఉమెన్ హెల్త్ ఇట్లా మీరు చెప్తూ ఉంటారు కదా, ఉమెన్ హెల్తీగా ఉండాలంటే మెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళ భర్తకి ఎలాంటి మీరు అడ్వైజ్ అనేది ఇస్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని వ్యాక్సినేట్ చేయించండి ఈ సర్వైకల్ క్యాన్సర్ కోసం. ఎందుకు చేయించాలి అని చాలామంది అడుగుతారు. ఎందుకు అని అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అండ్ వాళ్ళు ఇంకొక అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి. సో అలాంటప్పుడు కలిసినప్పుడు ఇబ్బంది కలగకుండా ఆ అమ్మాయి తీసుకున్నా తీసుకోకపోయినా వీళ్ళ ద్వారా సంక్రమించకుండా ఉండేటట్టు మనం వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం. నెక్స్ట్ అడలసెన్స్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టీనేజ్ కిడ్స్ కాండమ్స్ వాడండి. అండ్ కాండమ్ అనేది ఇట్స్ ఈజీలీ అవైలబుల్. అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది, అంటే అబార్షన్. ఓకే. సో చాలా కామన్గా చూసే ఏజ్ గ్రూప్ ఏముంటుంది అంటే 20 నుంచి 25 ఏజ్ గ్రూప్ ఉంటుంది. మీరు కెరియర్లో ఇంకా సెటిల్ కాలేదు, మీకు ఆల్రెడీ తెలుసు మనం పెళ్లి చేసుకోలేము, పిల్లల్ని మనం పోషించలేము, ఇవన్నీ తెలిసినప్పుడు అసలు అది ఎందుకు జరిగేటట్టు చేస్తాం? మీకు తెలిసినప్పుడు అది వాడుకోండి. క్యారీ అ కాండమ్ ఇన్ యువర్ పాకెట్, ఇట్స్ యాజ్ ఈజీ యాజ్ దట్. ఓకే. సో ఒక ఫీమేల్ మీకు చెప్పలేకపోవచ్చు, తను మిమ్మల్ని చేసుకోవాలి ఇవన్నీ ఆలోచనలు ఉన్నా కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీకి రెడీగా ఉండకపోవచ్చు. ఏజ్ ఒక 20 22 ఉన్నప్పుడు మీకు అంత డబ్బులు కూడా లేదు, యు ఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్, మీకే ఉద్యోగం లేనప్పుడు మీరు ఇంకొకరిని కనలేరు. అలాంటప్పుడు జాగ్రత్త పడండి ఫస్ట్. అంతేగాని మిస్టేక్ అయిపోయిన తర్వాతనో, లేకపోతే మిస్టేక్ అని కూడా నేను అనను, అదొక సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ని మీరు అవాయిడ్ చేయలేరు అన్నప్పుడు జస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ యువర్ పార్ట్నర్. మీకు తన మీద ఇష్టం ఉంటే షో ఇట్ ఇన్ దిస్ వే ఫర్ ఆల్ ద అడలసెంట్ కిడ్స్ ఐఎమ్ టెలింగ్. సో ఆఫ్టర్ 30 ఇట్స్ లైక్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ ఇఫ్ యూఆర్ మ్యారీడ్. లేదు మీకు ఒక పార్ట్నర్ ఉంటే తన గురించి అట్లీస్ట్ కేర్ తీసుకోండి. మెన్స్ట్రల్ సైకిల్ అనేది అందరికీ జరుగుతుంది, అండ్ ఒకవేళ తను స్ట్రగుల్ అవుతుంది ఆ టైంలో అంటే మీరు కొంచెం టైం తనతో స్పెండ్ చేయడమో, తనకు నచ్చింది చేయడంలోనో దే విల్ ఫీల్ హ్యాపీ. ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్. ఇప్పుడు మనం ఫాదర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో పార్ట్నర్ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఫాదర్స్ హై ఎక్స్పెక్టేషన్స్ ఇస్తారు మనకి, సో అదే పార్ట్నర్ నుంచి కూడా ఉంటుంది. బట్ ఎంతో కొంత చేసినా కానీ వీల్ ఫీల్ హ్యాపీ. అండ్ లేటర్ ఆన్ మీకు ప్రెగ్నెంట్ ఉన్న వైఫో, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వైఫో ఉంటే
వాళ్ళకి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండడం నార్మల్ అని అర్థం చేసుకోండి. బేబీది తను ఒక్కటే కాదు, మీరు కూడా రెస్పాన్సిబులే. సో బేబీ డైపర్ చేంజింగో, చిన్న చిన్నవి బాటిల్ ఫీడింగ్ చేయడమో సంథింగ్ మీరు కూడా హెల్ప్ చేస్తే షీల్ ఫీల్ హ్యాపీ. ఎస్, డెలివరీ తర్వాత కూడా ఒక 3 ఏళ్ల వరకు హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, సెట్ అవ్వరు సరిగా ఉమెన్ అంటారు, అవునా మ్యామ్? అంటే 1 year 2 years 3 years టైం ఫ్రేమ్ ఏం లేదండి. ఒక్కొక్కళ్ళ బాడీ తీసుకునే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందరూ 1 yearలో బయటకు వచ్చేస్తారా అంటే చాలామందికి చాలా టైం పడుతుంది, చాలామందికి చాలా తక్కువ టైం పడుతుంది. అంటే వర్కింగ్ పాపులేషన్ మనం చూస్తే 1-2 monthsలో కూడా వాళ్ళు వెనక్కి వచ్చేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సపోర్ట్ సిస్టమ్ కూడా బెటర్గా ఉన్నప్పుడు ఇవన్నీ పాసిబుల్. సపోర్ట్ సిస్టమ్ లేని వాళ్ళకి, లేకపోతే ఆల్రెడీ కొంచెం సైకలాజికల్గా డౌన్ ఉన్న వాళ్ళకి చాలా డిఫికల్ట్ ఈ ఫేజ్లోంచి బయటపడడం. ఈ లోపే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీస్ కూడా వస్తాయి చాలామందికి. పీరియడ్ ఇరెగ్యులారిటీస్ ఉండడం కానీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం కామన్. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా పీరియడ్స్ రావు చాలామందికి. సో కంటిన్యూస్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి అంత హార్మోనల్ సర్జెస్ ఉన్నప్పుడు కొంచెం ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉండడం ఎక్స్పెక్టెడ్. సో ఈ డిప్రెషన్ అలా ఉండకుండా కొంచెం బయటకు వచ్చి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో మీ బాడీ హార్మోనల్ హెల్త్ రెగ్యులేట్ అవుతుంది. అండ్ సపోర్ట్ తీసుకోండి. అది ఎవరైనా కావచ్చు, మీ మాట వినే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. పీరియడ్స్ ఆగిపోతున్నాయి, అది అబ్నార్మల్ అని మనకు ఎలా తెలుస్తుంది? పీరియడ్స్ ఆగిపోతున్నాయి అని అంటే మీకు కంటిన్యూస్గా ఒక 6 months అన్న పీరియడ్ రాలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్టర్ దగ్గరికి 2 months 3 monthsలో పీరియడ్ రాలేదంటే కూడా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అది ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, మీకు ట్యూబెక్టమీ అయినా కూడా, అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యున్నా కూడా అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు. ఇవన్నీ అందరికీ తెలియాలి. ప్రతి ఆడపిల్లకి ప్రతి మగపిల్లవాడికి తెలియాల్సింది ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి. మీరు ఇప్పుడు ఈ రీల్ చూస్తుంటే లేదా ఈ వీడియో చూస్తుంటే మీ ఫోన్లో ఉంటే మీ చేతిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కొట్టి చూడండి. సో అది ఏంటి, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది. ఎప్పుడు కలిసినా మనము ఒకవేళ పీరియడ్ రాలేదు అని అంటే మాత్రం 100% మీరు ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈజీగా దొరికే కిట్ అది చేసుకోండి, చేసి చూడండి. ఇది ప్రెగ్నెన్సీ కాదు అన్నప్పుడే 100% మీరు రూల్ అవుట్ చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, సో మీకు ఒక స్కాన్ అడ్వైస్ చేయొచ్చు, లేకపోతే మీకు హార్మోనల్ టాబ్లెట్ పెట్టొచ్చు. ఫస్ట్ పీరియడ్ రావాలి. సో అట్లీస్ట్ ఒక 3 months 2 months మనకి పీరియడ్ రాలేదంటే టాబ్లెట్స్ ఇచ్చి మీకు విత్డ్రావల్ తెప్పిస్తారు. తర్వాత రూట్ కాజ్ వెతకాలి, అసలు ఎందుకు అవుతుంది ఇలాగా. అది పీసీఓడి సమస్యనా, ఫైబ్రాయిడ్ ఏమైనా ఉందా, ఇంకేదైనా ఇష్యూ వల్ల మీకు పీరియడ్ రావటం లేదా, న్యాచురల్గానే మెనోపాజ్ వచ్చిందా, ముట్లు ఆగిపోయాయా. ఇది మీ సొంతగా ట్రీట్మెంట్ తీసుకోకండి, డాక్టర్ డిసైడ్ చేయనియండి అట్లీస్ట్. సో ఇదొక్కటి లెట్ దెమ్ డిసైడ్. ఆ తర్వాత మీకు ఏ ఇష్యూ లేదు అని అంటే నిజంగా ముట్లు ఆగిపోయాయంటే ఓకే, మీరు దాంతోనే వీ కెన్ కంటిన్యూ. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఫైనల్గా సర్వైకల్ క్యాన్సరు, హెచ్పివి వైరస్ ఇట్లా తెలుసు, కానీ హెచ్పివి వైరస్ నోటి ద్వారా కూడా వస్తుంది, అదేంటిది అసలు? నోటి ద్వారా అంటే ఇప్పుడు బికాజ్ మనం ఓన్లీ వెజనల్ సెక్స్ ఒకటే జరగట్లేదండి, దెర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ కూడా. అంటే అది కామన్గా చెప్తా ఉంటారు, కానీ ప్రాక్టికల్గా మనం మాట్లాడినప్పుడు కూడా పేషెంట్స్ అప్రూవ్ చేయరు. అనల్ సెక్స్ అనేది ఉంటుంది, లేకపోతే ఓరల్ సెక్స్ అనేది ఉంటుంది. సో ఏ ద్వారం నుంచన్నా జరిగినప్పుడు దర్ ఇస్ హై ఛాన్స్. ఇప్పుడు ఇట్స్ జస్ట్ అ వైరస్, సో వైరల్ ఎక్స్పోజర్ ఎక్కడన్నా జరగచ్చు. అండ్ యూజువల్గా ఈ ఏనల్ సెక్స్ వీటిలో కూడా మనం కామన్గా హెచ్ఐవీస్ కానీ ఇవి కూడా చూస్తూ ఉంటాం. సో అదే సేమ్ థింగ్, మనకి ఎప్పుడన్నా ఒక సలైవా కావచ్చు, ఏదైనా ద్రవం మన బాడీలో ఒక ద్రవం నుంచి షిఫ్ట్ అవుతుంది ఈ వైరస్ అనేది. సో దాన్ని ప్రొటెక్షన్ కోసమే మనం అడుగుతామన్నమాట, మీరు ఓరల్ సెక్స్ చేశారా, సో దానివల్ల ఓరల్ క్యాన్సర్ రావచ్చు. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి, అంటే హెచ్పివి ద్వారా వచ్చేవి ఏవైనా సరే. నోటి క్యాన్సర్ వస్తుందా హెచ్పివి వల్ల? అవును. సో అది అవాయిడ్ చేయడం కోసమే మనం హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోమని చెప్తాం. చక్కగా చెప్పారు మ్యామ్. అందరూ జాగ్రత్తగా ఉండాలి, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఎస్, మీరు అన్నట్లు 40 తర్వాత ఎలాంటి టెస్టులు ఉన్నాయి, ఏంటి క్యాన్సర్ కోసం ఎలాంటి స్క్రీనింగ్ ఉంది, అంతేకాదు ఎలాంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అందరూ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ విమెన్లో మోస్ట్ కామన్గా చూస్తుంటాము, తర్వాత యూరిన్ లీకేజ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు హోమ్ రెమెడీస్ కాకుండా డాక్టర్ని సంప్రదించడం మేలు. చెప్తూ ఉంటారా హోమ్ రెమెడీస్ పాటించాము, ఇన్నాళ్ళు పోస్ట్పోన్ చేశామని? అవును.
అసలు హోమ్ రెమెడీస్ పనిచేస్తాయి మ్యామ్ యూటీఐకి? యూటీఐకి కొన్ని హోమ్ రెమెడీస్ పనిచేస్తాయండి. అంటే ఒకవేళ అది పూర్తి ఇన్ఫెక్షన్ కాదు, బట్ జస్ట్ మీకు యూరిన్లో కొంచెం pH మార్పుల వల్ల మంట రావడం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు బార్లీ వాటర్ తాగడం, ఇంట్లో క్రాన్బెర్రీ ఇవి ఫ్రూట్స్ తినడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ అవి రెస్పాండ్ అవుతారు కొంతమంది, బట్ అదే ట్రీట్మెంట్ అయితే అవ్వదు. కొంచెం సివియారిటీ పెరిగినప్పుడు దాన్ని మనం ఎన్ని హోమ్ రెమెడీస్ చేసినా కానీ తగ్గవన్నమాట. కొన్ని రూరల్ ఏరియాస్లో ఇప్పటికి కూడా 30s కూడా గర్భసంచి తీసేయించుకుంటున్నారు. అది డాక్టర్స్ కూడా వద్దని చెప్పినా వాళ్ళు బలవంతంగా చేస్తున్న పరిస్థితి. అసలు గర్భసంచి లేకపోతే ఏం జరుగుతుంది? 30కి నిజంగా రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు, అంటే వాళ్ళకి నిజంగా దానివల్ల ఇబ్బంది ఉంది అంటే దాన్ని ఇంకా ఏ విధంగా కంట్రోల్ చేయలేమన్నప్పుడు సర్జరీ చేయడంలో మీనింగ్ ఉందండి. కానీ ఊరికే చిన్న గడ్డ ఉందనో, వైట్ డిశ్చార్జ్ అవుతుందనో, లేకపోతే ఇంకేదో మెడికల్గా ట్రీట్ చేసే ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు పెద్దగా చూపించో, వీళ్ళు పెద్దగా అనుకోనో, లేదా గర్భసంచి ఉంటే తర్వాత క్యాన్సర్ వస్తుంది అంటే ప్రతి దానిలో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే అన్నీ తీసేసుకుంటూ పోతే అసలు మన దగ్గర మిగిలే ఆర్గన్స్ కూడా ఏముండవు, అన్నిటికీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, అలానే బ్రెస్ట్ తీసేయట్లేదు కదా. సో సేమ్ థింగ్, గర్భసంచి కూడా క్యాన్సర్ రావచ్చు, బట్ స్క్రీనింగ్ అనేది ఒకటి ఉంది. సో టెస్ట్ చేయించుకుంటున్నాం అన్నప్పుడు, రక్త పరీక్షలు అన్నీ చేయించుకుంటున్నప్పుడు ప్యాప్స్మియర్ కూడా మన బాడీలో భాగమే కాబట్టి అది చేయించుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీకు నిజంగా క్యాన్సర్ రిస్క్ ఉంది అని డాక్టర్ చెప్పి మీరు ఇంకొక ఒపీనియన్ తీసుకోండి. గర్భసంచి తీసేయడం ప్రాబ్లం కాదు ఏదైనా ప్రాబ్లం నిజంగా ఉన్నప్పుడు. కానీ ఓవరీస్ అని ఉంటాయి, అంటే అండాశయాలు. ఈ అండాశయాలు తీసేసినప్పుడు హార్మోన్స్ అన్నీ పోతాయి అన్నమాట. దానివల్ల మనకి ఏజ్ తొందరగా వచ్చినట్టు, బాడీలో మిగిలిన ప్రొటెక్షన్ అంతా తగ్గిపోతుంది. అంటే అది కార్డియోవాస్కులర్ గుండె పరిమిత ప్రొటెక్షన్ కావచ్చు, లేదా మన న్యాచురల్గానే బాడీ టైప్, ఇప్పుడు ఎముకలు అరిగిపోవడం దగ్గర నుంచి అన్నీ మన హార్మోన్స్ మీద డిపెండెంట్. సో ఇవి లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి, ఇవి సైడ్ ఎఫెక్ట్ లాగా. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అందరూ ఫాలో అవ్వాలి. ఉమెన్ తన గురించి తను ఆలోచించుకోవాలి. తన హెల్త్ గురించి తను ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. డేలో 1 గంట పాటైనా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, తన గురించి మెడిటేషన్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా తన కోసం టైం కేటాయించుకోవాల్సిందే. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. పిల్లలు ఉంటే కనుక వాళ్ళ తల్లి ఆరోగ్యం గురించి ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిందే. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.